చిన్నదైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఊహ తెలియని వయసులో జరిగిన బాల్య వివాహం. ఊహించని రీతిలో మగ సంతానం కోసం భర్తతో పాటు అత్తగారు ప్రవర్తించిన తీరు, మూఢ నమ్మకాల కూపంలో కూరుకుపోయిన ఓ కుటుంబం వల్ల మగ సంతానం కోసం 23 సంవత్సరాల వయసులోనే 5 పిల్లలకు జన్మనిచ్చి అనారోగ్యం పాలైన ఓ అభాగ్యురాలి ఆత్మక్షోభ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు తారి. 13 ఏళ్ల వయసులో బన్సీలాల్తో వివాహం జరిగింది. వివాహం తరువాత మొదటి ప్రసవంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండో కాన్పు నుండే మగబిడ్డ కోసం అత్తింటి పోరు మొదలైంది. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి 5వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చి అనారోగ్యంతో పోరాడింది. కాని తనను అర్థం చేసుకొని భర్తను మార్చి తమ 5 సంతానానికి న్యాయం చేయమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. ఇప్పుడు తన ఆత్మక్షోభను మనతో పంచుకోవడానికి తారి తన పిల్లలతో ఇక్కడికి వచ్చింది. తారి, మీకు ఎంతమంది పిల్లలమ్మా? 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. ఇంకో పాపను తీసుకురారా? ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ఉంది. చెప్పండి, మీకు ఎంత వయసులో, ఏ వయసులో పెళ్ళయింది తారి? 12 వయసులో పెళ్ళైంది మేడం. 12 ఏళ్లకే పెళ్ళైపోయింది. ఇప్పుడు ఎంత చిన్న ఏజ్కే చేస్తారు మేడం. మళ్ళీ చదువు లేదు అప్పుడు. ఇప్పుడు చదివిపిస్తారు మా అండ. ఇప్పుడు చదివిపిస్తున్నారు. మీ అమ్మా నాన్నకి మీరు ఒక్కరైనా ఇంకా పిల్లలు ఉన్నారా? మేము 5 అక్క చెల్లెలం మేడం. 5 అక్క చెల్లెళ్ళే. మగవాళ్ళే? మగపిల్లలు? తమ్ముళ్ళు ఉన్నారు. 2 తమ్ముళ్ళు, మొత్తం 7. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా? ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు, 2 చెల్లెలు ఉన్నారు. మీరు పెళ్ళైన తర్వాత మీకున్న కష్టాలేంటి, మీకు వచ్చిన కష్టాలేంటి, మీరు ఎందుకు ఇంతమంది పిల్లల్ని కనాల్సి వచ్చింది? అట్లా మేడం, ఇగో మా అండ్ల అందరు అమ్మాయిలు ఉన్నారు అనుకో, మా అండ్ల ఏం చేస్తారంటే ఇక మగ పిల్లగాడు లేడని మళ్ళీ పెళ్లి చూస్తారు, మళ్ళీ సమాధానం చూస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అంటే మగ పిల్లవాడు పుట్టేంత వరకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? అప్పుడు వరకు చేసుకోవచ్చు, ఇక ఎన్నన్నా చేసుకోవచ్చు. పిల్లలు లేరు, మాకు కొడుకులు లేరు అని చేసుకుంటారు మా అండ్ల. దాన్ని ఎవరేం అడగడానికి లేదు. అయితే మళ్ళా ఇక మళ్ళీ గిట్లా పెళ్లి చేసుకుంటాడేమో, మళ్ళీ గిట్లా సమాధానం చూసుకుంటాడేమో, నేనే ఉంచుకుంటా, మరి ఆపరేషన్ చేపించుకోకపోతే నేనే కొడుకు గిట్లా పుడతాడేమో అని నేను ఉంచుకుందామని, ఏమంటే ఉంచుకుందామని 2 ఆలుమొగల ఇష్టంతో ఉంచుకున్నాం. 2 ఇష్టంతోనే 4 పిల్లల్ని కన్నారు. ఒకదాని తర్వాత ఒకటి. ఈసారి మగ పిల్లడు అట్లాగా 5 కనేసారు మీరు. లాస్ట్ ఈయన పుట్టాడు. ఓకే. ఇప్పుడు ఈయన పుట్టిన తర్వాత బాగా సంతోషమా మీ ఆయనకి? మా ఆయనకి పుట్టినాక సంతోషమే, అమ్మాయిలు ఉన్నాక కూడా సంతోషమే మేడం. మీ అత్తగారు ఇట్లా ఆడపిల్లలుగా పుట్టినప్పుడు మిమ్మల్ని ఏం అనలేదా? మా అత్తమ్మ ఏమన్నదంటే అందరు ఆడపిల్లలే అని అలిగిందిగా. 4వ కాన్పు అప్పుడు అలిగిందిగా. అంటే మిమ్మల్ని తిడుతుందా? ఇక నా అందరు అమ్మాయిలే అబ్బాయిలు లేరని ఇక తిట్టింది అనుకో. ఇక ఆపరేషన్ చేపించుకో, నీకు అబ్బాయిలు ఊటరు ఇది అది అని చెప్పింది అనుకో. ఇక అంటే నాకు ఏమని చెప్పారంటే 4వ సారి కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీ అత్తగారు అమ్మేస్తానని. 4వ ఆమెకు అమ్మేస్తామన్నాం మేడం. 11,000 ఇస్తామంటారు, ఇచ్చేయిగా డబ్బులు గిట్లా మాకు ఇవ్వకున్నా సరే నేనే తీసుకుంటా, నీవే తీసుకో అన్నది. అయితే నాకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను అమ్మ అని నేను చెప్పిన. మీరు గొడవ పడ్డారు. ఆడికెళ్ళి ఇక చిన్న ఆమె చూడనీకి గిట్లా రాలేదు అనుకో. ఇక ఆమె ఉంచుకుంటుంది కదా, ఆమె ఇష్టం అని ఇడ్సబెట్టింది. ఇక ఆవిడ ఎక్కడ ఉండింది అప్పుడు? ఆవిడ ఎక్కడ ఉంటది? చిన్న ఆమె చూడ మీతో ఉండటం లేదు ఆవిడ? మాతోనే ఉంటది కానీ ఇక మా మరిదికి పిల్లలు కాలేరు మేడం. అట్లాని మాకు 2 ఆలుమొగలం ఉన్నాం. వాళ్ళు సిటీలో ఉంటారు ఈడ చింతల్లో. అయితే మాకు మనసు పట్టది, మేము 2 ఉన్నాము, కొన్ని రోజులు మా దగ్గర ఉండేనని తీసుకెళ్ళారు మేడం. ఇప్పుడు మీ 4వ కూతురు అమ్మేస్తానన్నప్పుడు మీ అత్తగారు మీ ఆయన ఏమనలేదా? ఏమనలేరు. మా అత్తమ్మ ఇక మా ఆయన ఏమన్నాడంటే ఇచ్చేద్దామా మరి అమ్మ ఇద్దామని చెప్తుందని అడిగిండు. నాకు వచ్చి ఇచ్చేద్దాం అన్నాడు మీ ఆయన కూడా. ఇస్తామా వద్దా అని అడిగిండు. అయితే నేను ఇయ్యా అని నేను చెప్పిన. నీ ఇష్టం ఇక అని చెప్పేసి ఇగో సప్పుడు దావుకున్నాడు. ఇక మిమ్మల్ని ఏమనలే మీ ఆయన? ఏమనలేడు.
కొడుకుని కన్నాక పోనీ మీ అత్తగారు సంతోషంగా బాగుందా, నేను బాగా చూసుకుంటా? కొడుకు అన్నప్పుడు మంచిగానే ఉన్నారు మేడం. ఇక కొడుకు పుట్టినాక కొడుకుకి ఏం పసుక అదే నెల గిట్ల కాలేదు మేడం. పసుక వచ్చింది, ఇక పిడుసు వచ్చింది, మళ్ళీ అద్దంలో వేసినాము. 11,000 10,000 దాకా కొడుకు ఖర్చు వచ్చింది. ఇక కొడుకు దవాఖానలోకి వెళ్ళి ఆ అద్దంలోకి వెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళాము. ఇక కొడుకు తర్వాత వారం రోజులకు నాకు బాలెంత వాతం లెక్క వచ్చింది మేడం. మొత్తం ఇట్లా వస్తాయి నాకు. 4 అమ్మాయిలు పుట్టేదాకా ఏది కాలేదు మేడం నాకు. కొడుకుని కన్నా ఇక కొడుకు కన్నప్పటి నుంచి ఇక రోగాలు మీకు నాకు. ఇక ఛాతి బరువు లెక్క అనిపిస్తుంది, మళ్ళీ ఛాతిలో తిమ్మురు వచ్చినట్లు అనిపిస్తుంది, కాలు చేతులని గుంజుడు. ఇక మరి 5 పిల్లల్ని కానీ పెంచడం అంటే సాధారణం అమ్మ. ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా, నాది పెళ్లి చేసుకున్న బదులు నేనే ఉంచుకుంటే బేపిక్కరని ఉంచుకున్నాను. మీరు అలా అనుకొని ఎక్కడ మీ ఆయన ఇంకో పెళ్లి చేసేసుకుంటాడని భయపడిపోయి ఇలా మీ ఆరోగ్యాన్ని అంతా చెడగొట్టుకొని మీరు ఇలా ఒక రోగిలాగా అయిపోయి 5 పిల్లల్ని కన్నారు. ఏది మీ భర్తతో ఉండడానికి. అది ఏ రోజు మీ భర్త అసలు మీ రోజు ఎప్పుడన్నా మీ ఆయన అమ్మ నా గురించి నువ్వు ఇంత నాతో ఉండడం గురించి, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా ఉండడం గురించి, నువ్వు ఇంత నీ ఆరోగ్యాన్ని త్యాగం చేసి నా గురించి కొడుకుని కన్నావని ఎప్పుడు నేను మెచ్చుకున్నాడా మీ ఆయన? ఇక నేను ఇట్లా ఏమంటాడు మేడం అంటే, ఇక వద్దన్న నేను కొడుకులు లేకున్నా సరే బిడ్డలైనా సరే అన్నా కదా, మళ్ళీ నీవే ఉంచుకుందాం అంటే ఉంచుమని చెప్పిన. ఇక ఇట్లా రోగాలు వస్తాయని మనకేం తెలుసు, ఇక అట్లా అంటాడు. ఇక నేను అంతేగాని ఒకవేళ నిజంగా మీ కొడుకు పుట్టలేదు మరి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు కదా? చేసుకుంటాడా? చేసుకుంటాడు. మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటానంటే పోలీసుకి వెళ్ళి ఉండొచ్చు కదమ్మా. ఒకసారి పోయి వచ్చిన మేడం, అట్లనే గొడవ అయింది. ఇప్పుడు సంవత్సరంన్నర అవచ్చు మేడం. మా కొడుకు పుట్టిన తర్వాత చిన్నగా ఉండి 6 నెలల పిల్లగాడు. ఎందుకు వెళ్ళారు? ఇట్లనే గొడవ జరిగింది మేడం మాది ఇద్దరిది. ఏం గొడవ జరిగింది? కొడుకు పుట్టాక ఇంకెందుకు గొడవ? మంచిగా ఉండడు, ఇక బయటతోటి మాట్లాడుకుంటూ ఆడలతోటి మాట్లాడింది అనుకో. ఎవరితో? మా తండలా. మీ తండలో ఇంకొక ఆమెతో మాట్లాడతారా? అట్లా ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడా మీ తండ? వెళ్ళిపోలేడు కానీ ఇట్లా అప్పుడప్పుడు మాట్లాడుతుండే. ఇక ఇద్దరు ఇటు ఆడు పోతుండే. అంటే సంబంధం పెట్టుకున్నాడు అనుకో. ఇక ఇంట్లో తీసుకురాలేడు కానీ బయటనే అనుకో. కొడుకు పుట్టడానికి ముందే సంబంధం ఉండిందా? ఓహోహో, మీరు అందుకనే ఎక్కువ భయపడ్డారు. ఆమె పెళ్లి అయినామని మేడం. పెళ్ళామని ఆయన ఉంచుకున్నాడా? పెళ్లి ఆవిడకి వాళ్ళ ఆయన లేడా? వాళ్ళ ఆయన ఉన్నాడు. ఉన్నా గానీ ఇక ఇటు అటు పోతాడు కదా, ఊళ్ళోకో చెందికో ఇటు అటు పోతాడు. ఇక మా వర్ష ఆమెనే అనుకో. ఇట్లా అలవాటు అయింది ఆమె తోటి. అయితే ఇట్లా ఎందుకు చేస్తున్నాం అయ్యా, ఇక 4 బిడ్డలు పుట్టేదాకా ఏమనలేవు. ఇప్పుడు అబ్బాయి పుట్టిన తర్వాత ఇట్లా ఎందుకు బయట చేయాలని నీకేమైనా అవసరమా? మనం మంచిగా ఉంటే మంచిగా ఉండదా అని ఇక నేను చెప్పినా అనుకో. ఇక ఆ విషయం మింకలు ఈ విషయం మింకలు గొడవ తీసుకుంటాడు మేడం. ఇక కోరుతాడు మేడం. మొన్న గిట్లా మేము ఇద్దరం అక్క చెల్లెలం సేందికి పనికి పోయినాం మేడం. సేందికి తిని మళ్ళా సాయంత్రం వచ్చినాం మేడం. ఇట్లా మా తండ పెద్ద మనిషి అనుకో నాయకుడు, మా తండ నాయకుడు. అయితే వాళ్ళ కోడలేమో చేనులో అది తోటలేమో గడ్డో ఏమో తోట కట్టిస్తారు మేడం. మాకు తెలియదు కానీ తోటలో సపోర్ట్ చేసిరు అందరు కూలోళ్ళు. సపోర్ట్ చేస్తే నాకు మాటలు లేనామే గిట్లా పనికి పోయిందేమో మేడం. తోటలో పని చేస్తుందని నాకు పడిదానమే ఉందని మాకు తెలియదు మేడం. అయితే మా అక్క ఏం చెప్పిందంటే, ఇక వీళ్ళు పని చేస్తారు కదా, వీళ్ళకి ఎట్లా భయం పెట్టానో ఇట్లా పెడదామని కట్టె తీసుకుని మా అక్క తోటలో వారేసింది మేడం. నేనేం చేసిన, ఇంత మన్ను పెడ్డ అది తీసుకొని నేను గిట్లా వారేసిన మేడం. అయితే ఆమె నాకు పడరానేమో ఏం చెప్పిందంటే, ఇక వాళ్ళ చిన్న అత్తమ్మ ఉండే అంట, ఆమె ఎంబడ కూలికి పోయిండ్రు కదా. అయితే మళ్ళా ఆమె ఏం చెప్పిందంటే, అత్తమ్మ ఎవరు పెడ్డనో కట్టెనో వారేస్తురు అని ఆమె చెప్పిందను, వాళ్ళ అత్తమ్మకు చెప్పింది. అయితే ఎవరో మెల్లగా రా, నీకు ఎవరన్నా గుంజుకుపోగలా అని ఆమె చెప్పింది. అయితే ఆడికెళ్ళి మళ్ళా ఆమె సేనామె ఏం చెప్పిందంటే, మీరు ఇట్లనే కొడతారా అని ఇక పెద్ద మాటలు అన్నది మేడం. 2 మాటలు అన్నది అనుకో. అంతే విషయం ఇక ఇంటికి వెళ్ళి వచ్చింది మేడం. మేము వచ్చిండిగా బండి మీద వచ్చిండిగా. అయితే ఆడికెళ్ళి వచ్చి నేనే ఊత కూర్చొని ఏం చేయాలి, బురదల పని చేసి వచ్చినాం. నేను గిట్లా స్నానం చేసుకుంటే ఒడిచిపోతుందని నేను గిట్లా వేడి నీళ్ళు కలుపుకున్నా మేడం. ఇట్లా చీర ఇప్పేసి బాత్రూమ్ లో వేసినా మేడం. లంగ మీద ఉంటే ఇక ఏం చేసిండంటే, ఎవరికైనా పిల్లలు కొట్టినావా అన్నాడు. ఎవరికైనా ఏమన్నా అన్నావా అని చెప్పింది మేడం. మేము ఎవరికి ఏం చెప్పలేమని నేను చెప్పినా మేడం. అడిగి పెద్దలు ఎవరికైనా కొట్టిరా, కట్టే ఎవరికైనా బారేసిరా అన్నాడు. అయితే నా అక్క బారేస్తే నేను నవ్వుకుంటే పెద్ద బారేసిన మంజుల వాళ్ళ తోటలో పని చేస్తురు అని నేను చెప్పిన మేడం. ఆడికెళ్ళి ఇక ఏం చేసిండంటే, నీ మిండలు కూర్చున్నారా అందులో వచ్చి అన్నాడు మేడం. ఏ మిండల్లో వచ్చి కూర్చున్నారయ్యా అని నేను చెప్పిన మేడం. ఆడికెళ్ళి ఇక నువ్వు నాకు ఉంచా పెద్దలు బారేయాలని నీకేమైనా అవసరమా, వాళ్ళకి దెబ్బలు తాకినాయి అంట కదా అని ఇక కోపంతో వచ్చిండు మేడం. బయటికి రా అన్నాడు మేడం. అయితే ఇట్లా గుంజిండో చేయబట్టిండో మేడం. నాకు కొట్టగయ్యా, నీకు ఎవరు చెప్పిరో వాళ్ళకు తోలుకోరా, లేకపోతే వాళ్ళ పేరైనా చెప్పు కానీ నాకు కొట్టకు అని నేను చెప్పినా మేడం. అయితే మళ్ళా కట్టె గుంజుకొచ్చి ఇట్లా ఇట్లా సుడే చేసిండు మేడం.
కొట్టేశాడు, బాగా కొట్టేశాడు. ఎందుకు కొడుతున్నా నేను అందరు తిడితే ఇక నా భార్య నా ఇష్టం మీకెందుకు అని ఇక వాళ్ళకి బెదిరించిండు. వాళ్ళు కొట్ట కానీ ఇక్కడ నాకు గుంజిరు, అక్కడ ఆయన నూకేసిరు. మా తమ్మునికి అదే క్యాన్ బాక్స్ తోటి ఫోన్ చేసి బండి తెప్పించిన మేడం, తీసుకురారా నా పానం పోతుంది, ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా కొట్టిండు. మరి నా కోప పూది అవుతలే. అయితే మీ గొడవల నేను రానక్క, నీ అంతలో నీవే రా, నేను వచ్చి బండి మీద దొరికిపోతే మాది తప్పు అవుతుంది అన్నాడు. అయితే చిన్న ఫోన్ చేస్తే వస్తున్నాక మరి అని చెప్పిండు. అయితే వస్తే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మేడం. నేను వెళ్ళిపోయి ఇప్పుడు మీ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నారా? మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా నేను 3 రోజులు ఉన్నా మేడం. తర్వాత ఎప్పుడు మీ ఆయన మళ్ళీ తీసుకొచ్చేసాడా? మళ్ళీ ఇప్పుడు ముత్తబాయి దగ్గర పోయినా మేడం. నేను ఏమయ్యా ఇంత పిల్లలు అయినాక విడాకులు ఇస్తా అంటున్నా, ఎట్లా చేస్తా అంటున్నా, విడాకులు చేస్తే మంచిగా ఉంటుందా, నీ భార్యకు నీ తొలకపోవా, పిల్లలకి ఏమి ఇబ్బంది పెడతారా, మీరు విడాకులు అవి పిల్లలకి ఇబ్బంది పెడతారా అని ముత్తబాయి అన్నది మేడం. అయితే ఆయన ఏమన్నానని నేను తొలగిపోనని చెప్తలేను మేడం, నాకు ఈడు పోతున్నావు ఆడు పోతున్నావు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అనవద్దు, అడగవద్దు, నేను మంచిగా చూసుకుంటానని తీసుకెళ్ళాడు మేడం. ఆడికెళ్ళి ఏమో ఇక మళ్ళీ ఏం చేస్తుండంటే ఇక దెబ్బలు వస్తున్నాయి, దవాఖానకు పోదామంటే ఇక నా దగ్గర డబ్బులు లేవు, నేను నీకెంత పెట్టాలి, మీ కొడుకు ఎంత ఇప్పుడు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడు, మందులు ఇవ్వడు, నీ కొడుకు చూడ్డా? నీ కొడుకుని కూడా మా హాస్పిటల్ తీసుకెళ్ళలేదా? మీ అబ్బాయిని కూడా? కొడుకు అబ్బాయికి ఇట్లా తీసుకుపోతాడు కానీ ఎప్పుడో ఒకసారి మేడం. ఇక ఎంత డేంజర్ అయినా అనుకో, పైసలు లేకపోతే తీసుకెళ్ళాడు మేడం, నాకు ఇట్లా తీసుకెళ్ళాడు. ఇక ఆయన దగ్గర పైసలు ఉంటే ఆయన పానంకి చూపెట్టుకుంటాడు. సరే ఏమ్మా, చదువుకుంటున్నారా మీరిద్దరు? స్కూల్కి వెళ్తున్నారా? ఏం చదువుతున్నాను? నేను 6th క్లాస్. నువ్వమ్మా? 5th క్లాస్. మీరు అడిగారా నాన్న ఎందుకు నాన్న అమ్మని కొడుతున్నావు అని అడిగారా ఎప్పుడన్నా? భయపడి అడగం మేడం. ఇక ఉన్నారు మేడం, నాకు కొట్టిననుకో ఇక వాళ్ళ ఇంటికి పోతారు, వీళ్ళ ఇంటికి పోతారు, ఇక్కడ అక్కడ వెళ్ళిపోతారు. మీ అత్తగారు ఏం చెప్పదా? మీ అత్తగారు ఏమందా? అత్తగారు మా అమ్మ ఎవరు ఏం చెప్పరు. మొన్న కొట్టినప్పుడే మా బావ అడ్డం పోయినా మేడం, ఎప్పటికి పోను, ఆ దెబ్బలు ఒప్ప బుద్ధి కాలేదు నాకు, మస్తు దెబ్బలు తాకినాయి మేడం. అయితే బావ నాకు బతికి నాకు కొడుతుండు, నాకు తప్పు లేదు సప్పు లేదంటే ఏం రా ఇన్సరి కొడతావు, ఏం సంగతి నీది, ఆవులకు గిట్లా కొట్టరా గాడులకు గిట్లా కొట్టరా, అట్లా ఎందుకు కొడుతున్నావు అని మా బావ బెదిరించిండు మేడం. సరే ఇప్పుడు పిలిచి మాట్లాడతాం మీ ఆయన. పిలువు మేడం. అయితే నా ఉద్దేశంలో ఏముందంటే వేరే అమ్మాయి తోటి నీకెందుకు సంబంధం, పెట్టు, మనం పిల్లలకు చూసుకుంటా, ఇక మన సంసారం ఏది ఉందో మనం చేసుకొని మంచిగా బతుకోవాలి. సరే నేను మాట్లాడతాను, పిలిచి మాట్లాడు. మీ ఆయన పేరేమన్నారు? బన్సిలాల్. బన్సిలాల్ ఇట్రండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13-14. కరెక్టా మీరు చేసేది? నేనేం అడగను కాదు కదా. ఎందుకు చేస్తున్నారు మరి ఇలా? అమ్మాయి అనుమానం పట్టుకుని ఇట్లా చెప్తా ఉంటది మేడం. ఇప్పుడు అమ్మాయి కూతురు కొడుకు పుట్టేంత వరకు మీరు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు అన్న భయంతో అమ్మాయికి 4 కూతుర్ల వరకు ఈసారి కొడుకు పుడతాడని అమ్మాయి ఎలా అయిపోయిందో చూడండి, అమ్మాయి ఆరోగ్యం ఎలా అయిపోయిందో చూడండి. కేవలం అంటే మీ మీద ఉన్న ప్రేమ, మీరు ఎక్కడ ఇంకొకరిని పెళ్లి చేసేసుకుంటారో తన కొడుకు పుట్టకపోతే అన్న భయంతో 5 పిల్లల్ని కంది. కొడుకుని కనేంత వరకు తనేంటి తన ఆరోగ్యం ఏంటి అన్నది పట్టించుకోకుండా, అవునా కాదా? ఆమె చేసిన త్యాగమా కాదా? నేను చేసింది కరెక్టా అని ఒకసారి ఆలోచించుకొని కరెక్టా కాదా నాకు చెప్పండి. నాకు మీ సమాధానం కావాలి. అంటే తప్పు ఎవరైనా చేస్తారు, తప్పు చేయడం తప్పని అనడాల, బట్ చేసిన తప్పుని మనం రియలైజ్ చేసి అర్థం చేసుకుని అయ్యో ఆ క్షణంలో ఆ కోపంలోనో ఆ టెన్షన్లోనో అలా చేసేసామే, తప్పు చేసేసామే అని మనం రియలైజ్ అయ్యి నేను తప్పు చేశానమ్మా అని చెప్పితే, అలా చెప్పిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, వాళ్ళ దేవుళ్ళ కింద లెక్క. మీరు చేసిన తప్పుని ఒప్పుకుంటున్నారా? ఆమె ఏమన్నా అనివ్వండి, ఫస్ట్ ఆమె సైడ్ ఏదన్నా కానివ్వండి, ఆమె ఏదో ఒక కోపంలో ఒక మాట మిమ్మల్ని అన్నప్పటికీ కూడా ఆమెను అలా కొట్టడం తప్ప కాదా? ఇప్పుడు నువ్వు పనికి పోయి వస్తున్నావు, వాళ్ళు ఏదో చైన్లా పని చేస్తారు, వాళ్ళకు నువ్వు రౌతులు వేసి కొట్టడం అవసరమా? అవసరం కాదు. మీరు చెప్పేది కరెక్టే, ఒప్పుకుంటా. ఆవిడ బాధ, ఆవిడ మనసులో ఉన్న బాధ ఊర్లో అందరూ చెప్తున్నది, ఆవిడ చూసింది, ఆవిడ ఏమనుకుంది, ప్రతి క్షణం అనుక్షణం మీరే ప్రపంచం అనుకుంది. మీరు ఎక్కడ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతారని 5 అంది. మగపిల్లవాడు అసలు ఇంకొక విషయం తెలుసా మీకు? పిల్లలు పుట్టడం ఆడ మగ నిర్ధారణ ఎట్లా జరుగుద్ది తెలుసా? మగవాళ్ళ వల్లే జరుగుద్ది. ఆడవాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. చాలా మందికి తెలియకుండా ఆడపిల్ల పుడితే అది పెళ్ళాన్ని తప్పు అనుకుంటున్నారు. మీరు వెళ్ళి అడగండి, ఏ డాక్టర్, మీ ఊళ్ళో డాక్టర్ ఉంటాడు కదా, వెళ్ళి అడగండి. ఆడ మగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుద్ది? అది కేవలం మగవాళ్ళ వల్లే జరుగుతుంది, ఆడవాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. బట్ అయినప్పటికీ కూడా అదేదో తను తప్పు చేస్తుంది, కూతురు పుట్టడం నా తప్పు అన్నట్టు మీ అమ్మగారు మాట్లాడిన మాటలు అవనివ్వండి, మీరు అన్న విషయం, మీరు ఆమె అన్న మాటలన్నీ ఇవ్వనివ్వండి, అవన్నీ తన మనసులో తనకి ఎట్లా భయం పడిపోయింది, ఓహో ఇప్పుడే నాదే తప్పేమో, కూతురు నేను మళ్ళీ కూతురే పుట్టింది అని భయపడిపోయి తను ఐదోది కొడుకుని కనేంత వరకు ఆమె విశ్రమించలేదు. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది.
ఈ సమయంలో మీరు ఆమెకు సహాయంగా ఉండి ఆమెను ఆరోగ్యవంతురాలు చేయడానికి మీరు కష్టపడి ఆ పిల్లల్ని చూసుకోవడంలో చేయూతగా ఉంటే తను ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. నిజంగా మీకు మీ భర్త మీద అనుమానం వచ్చుంటే మీరేం చేసి ఉండాలి? డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఈ పిల్లలకేం సమాధానం చెప్తావు, నాకేం సమాధానం చెప్తావు, నీకెందుకు అవసరమా అని అడగాలి. అంతేగాని ఈయన తిరిగినప్పుడు ఆవిడ తిరిగితే ఆవిడని తిట్టి ప్రయోజనం ఏంటి? మీరు ముందు మన ఇంట్లో మనల్ని మనం సరి చేసుకోవాలి. మన ఇంటిని ముందు మనం సరి చేసుకున్నాక పక్కింట్లో పొరుగింట్లో సరి చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. ఈయన అడిగి ఉండాలి మీరు. ఇప్పుడు మీరు నేను ఆవిడ తప్పు చేస్తే కూడా ఆవిడని తప్పనే చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు నిజం చెప్పండి దయచేసి. మీకు ఆమెతో సంబంధం ఉందా లేదా? లేదు మేడం. లేదంటే అమ్మాయి ఎందుకు ఉందని చెప్పండి. ఆ అమ్మాయికి ఏమన్నా సరదానాన్ని తన్నులు తినడానికి మిమ్మల్ని అడిగి అలాగని దెబ్బలు తినడానికి అమ్మాయికి సరదానా చెప్పండి. ఆమెకు ఆ విషయం వల్లనే కొట్టడం లేదు కదా, ఈ పని వల్ల, నువ్వు పని చేయక వల్ల అన్ని విషయాలకు కొడుతున్నావు. నువ్వు ప్రత్యేకంగా దానికోసమే కొడతలేను కదా. ఎవరు ఎందుకు కొడుతున్నారు అసలు ఆమెని? ఇప్పుడు పని చేయమన్నా నేను చేయను అంటది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందో చూసారా మీరు? నాకు శాతం అయితే లేదంటది. అంటే ఎప్పటికి శాత కాకపోతే ఇంతమంది పిల్లలకు ఎవరు తెచ్చి పెట్టాలి మేడం? మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం చదివించినాను. అలా కాదు బన్సీలాల్ గారు, ఆమెకి నిజంగా చేత కాకపోతేనే కదా చేత కాలేదని చెప్తుంది. ఆమెను చూస్తే మీకు చేతనయ్యేలా ఉందా చెప్పండి మేడం. ఇప్పుడు నేను ఎక్కడైనా తీసుకుపోవాలంటే నేను ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. మరి ఎందుకు కన్నారు అంతమంది పిల్లల్ని? మీకు బుద్ధుండి మీ ఇద్దరు అనుకొని కదా కన్నారు పిల్లల్ని. అప్పుడు ఈ జ్ఞానం అప్పుడు లేదా? పిల్లల్ని కంటే వాళ్ళని పెంచాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు కన్నారు అప్పుడు? నేను చెప్పినాను ఆపరేషన్ చేయించుకుంటే వద్దు ఉండేనులే అన్నది. అబ్బాయి కావాలని ఎవరన్నారు? వాళ్ళకి ఏమంటే మా భార్యకు నేను చెప్తాను మా కూల వస్తామంటే, ఇప్పుడు అబ్బాయి లేదు కాబట్టి మళ్ళా రేపు అంటాడేమో ఇంకో పెళ్లి చేసుకుంటారేమో మా దాంట్లో ఉంది. ఆమెకు ఆ భయం వల్ల కదా. మీరు మీ అమ్మ అనలేదా కూతుర్లుగా పుడుతున్నారు, కూతుర్ని అమ్మేస్తానని కూడా మీ అమ్మ అందా లేదా? అంటే నువ్వు కూడా అడిగావు ఏం అమ్మేద్దామా డబ్బులు వస్తాయి, నువ్వు కూడా అడిగావు. నేను డబ్బులు కానీ అడగలేదు మేడం. మరి ఎందుకు కన్న పిల్లని ఎందుకు అమ్మమంటావు? పిల్లలకు అందమని నేను చెప్పలేను, అడగండి. కాకపోతే మన పిల్లలు మన అదృష్టం. నువ్వు 7 మంది తాగినా నీ అదృష్టంలో కొడుకుంటే కొడుకే పుడతాడు, నువ్వు బిడ్డలైతే తన అదృష్టం ఏంటి, నీ అదృష్టం లేదా? నేను ఇప్పుడు అమ్మ ముగిటినట్టున్నా కదా, మన ఇష్టము అది. దేవుడు నువ్వు మంది తాగినంటే లోపల బిడ్డ పోయి కడుపు అవుతుందా, కొడుకు అవుతాడా? సో మీరు వద్దన్నారు, పిల్లలు వద్దు చాలన్నారు. మీరు ఉండేని ఒక కొడుకు అయితే కావాలని మళ్ళీ అడగండి. వద్దంటే ఎందుకు కందా ఆవిడ? ఒక కొడుకు కావాలి ఎట్లయినా ఉండే నన్ను ఇట్లా చెప్పింది. అడగండి. నేను కాదు ఎట్లయినా కొడుకు కావాలని నువ్వన్నావా ఆవిడందా? ఆవిడకి ఇట్లా అంది అంటే నేను ఇట్లా అన్నది, ఇద్దరు అన్నాను. నువ్వు అనకుండా ఆవిడ ఎందుకు అంటది నీ కొడుకు కావాలని? ఇప్పుడు నువ్వు నేను చెప్తున్నాను ఇంత గొప్పగా నేను పెద్ద హీరో లాగా నేను మాట్లాడానని చెప్తున్నావు. నువ్వు నిజంగా అలాగని ఉంటే నువ్వు వద్దమ్మా చాలు, మనకు అదృష్టం ఎలా ఉండి మన తలరాత్రి ఎలా ఉంటే అట్లా పిల్లలు పుడతారు, మనం అనుకున్నంత మాత్రం ఆడ మగ పుట్టరు, మన అదృష్టం ఇంతే చాలు, 2 పిల్లలు చాలు, మనం పెంచుకోలేము, నువ్వేం భయపడక నేను ఇంకో పెళ్లి చేసుకోను, మన కొడుకొద్దు అని నువ్వు చెప్పావా? నేను చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలే? చెప్పనప్పుడు అమ్మాయికి ఎట్లా ధైర్యం వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది అంటే ఏం చెప్పి నువ్వు తప్ప అమ్మాయిదని చెప్పక, నువ్వు మీ అమ్మ బెదిరించబట్టే అమ్మాయి భయపడిపోయింది. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావు, కొడుకు కోసం ఇంకో పెళ్లి చేసుకుంటావు అని భయపడింది కాబట్టి ఆ పిచ్చిది అట్లా అంతమందిని కనింది. నువ్వు ఏ రోజున ఒక భర్తగా నువ్వు ఆమె ధైర్యం చెప్పావా? పర్వాలేదు, ఇట్స్ ఓకే, మనకి పర్వాలేదు అమ్మా, 2 ఆడపిల్లలు చాలు, నా కొడుకు అక్కర్లే, మన ఇద్దరం సుఖంగా సంతోషంగా ఉందాం, నీ ఆరోగ్యం చూసుకో, మా అమ్మ చెప్పినా నేను వినను, నేను ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటా, నా కొడుకు అనవసరం నువ్వు అన్నావా? ఆ ఒక్క మాటకు సమాధానం చెప్పు. నేను చేయించుకో 3 బిడ్డలు అన్నప్పుడే చెప్పినాను. ఏం చెప్పినావు? కొడుకు మనకు అక్కర్లేదు చాలని చెప్పా. నేను ఆపరేషన్ అయితే చేయించుకున్నాను మేడం. ఏమ్మా ఆపరేషన్ చేయించుకోమన్నాడా? 3 పిల్లలు అప్పుడు చెప్పలేడు మేడం. 3 అప్పటి నుంచి చెప్తుండు కానీ 4వ అమ్మాయి అప్పుడు ఇట్లా చెప్పిండు, చెప్పించుకుంటా ఉంచుకుంటా అంటే నీ ఇష్టం, మరి కొడుకులు లేరు, మా నాన్న పెండి ఇట్లా చేసుకుంటారు, ఉంచుకోమంటే. ఎవరన్నారు? మా అత్త, మా మామ, మా ఆయన, నేను అందరం అనుకున్నాం మేడం. ఇక కొడుకులు లేరు ఉంచుకుందామా అని అంటే ఇక నీ ఇష్టం అన్నాడు మేడం. అయితే నేనేమంటున్నావు అంటే ఉంచుకో అన్నాడు మేడం. అందరి ఇష్టం తోటి ఉంచుకున్నాం మేడం. ఇద్దరు ఇష్టం ఏంటమ్మా? ఇక మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో, నా పరిస్థితి ఎట్లా కావాలి, నాకు 4 బిడ్డలు ఉన్నారు. అతను పెళ్లి చేసుకుంటానన్నాడు ఇంకో పెళ్లి? ఆయన అనలేడు కానీ ఇక మా అన్న చేసుకుంటారు కదా మేడం. మీ ఇళ్ళలో చేసుకున్నారంటే మీ ఇళ్లలో కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చిన ఉన్నారు కదా, ఇంకో పెళ్లి చేసుకుంటే ఉన్నారా లేదా? ఉన్నారు. మరి ఉన్నప్పుడు నువ్వెందుకు అతను అనుకుంటాడని నువ్వెందుకు ఉంచుకుంటావు?
అతను అన్నాడా? అతను అనలేదు అంటున్నాడు కదా. ఇక కొడుకు లేరని ఉంచుకున్నాం ఇప్పుడు మేడం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు అతని తప్పు అనక ఇద్దరు ఇష్టంతో అప్పుడు తప్పు నీది కూడా. ఇంతమంది నుంచి కూడా నీది కూడా తప్పు. మీరు ఇంతమంది పిల్లల్ని పెంచగలను అనుకున్నారా మీరు? మీ ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అతనికి ఎంత సంపాదన వస్తుంది మీకు తెలుసా? ఏం ఉద్యోగం చేస్తాడు మరి కదా. కూలికి పోమంటే విను అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడక. అతను ఏం కూలికి వెళ్తాడో, అతనికి ఎంత డబ్బులు వస్తుందని నీకు తెలియదా ముందు పెళ్లి చేసుకునే ముందు? అతని సంపాదనతో ఇంతమంది పిల్లల్ని ఎలాగా నువ్వు పెంచగలను అనుకున్నావు చెప్పు? ఇక మళ్ళా సమయం చూసుకుంటారేమో, మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో, వీటికి పిల్లని ఇచ్చేసాం అంటారు అని భయంతో ఉంచుకున్నాం మేడం. నీ అంతలో నువ్వు అనుకున్నావు. అతను అంటున్నాడు కదా నేను వద్దని చెప్పాను అంటున్నాడా? వద్దని ఏం చెప్పలేడు కానీ ఇక ఆపరేషన్ చేపించుకోమని చెప్పిండు మేడం. అంతే విషయం. అంతకంటే ఇంకేం కావాలి నీకు? ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆయన వద్దని నేను చెప్తే ఇక నేను బలమెత్కి తోటి ఉంచుకున్నాను. ఇద్దరు మాట ఒకటి ఉంటేనే ఉండు. అతను ఆపరేషన్ చేయించుకోమన్నప్పుడు నువ్వు ఆపరేషన్ చేయించుకుంటానండి అని అన్న తర్వాత అప్పుడు అతను వాళ్ళ అమ్మో నువ్వు ఆపరేషన్ చేయించుకుంటున్నావు, ఇప్పుడు మగపిల్లలు లేరు కదా, ఇంకొక పెళ్లి చేస్తాను అని అన్నారా? ఇస్తే ఆమెకి లేకపోతే ఆపరేషన్ చేపించుకో, కాకపోతే ఇంకో పెళ్లి చేపిస్తా అన్నది మా అత్తమ్మ అన్నది మేడం. మీ అత్తమ్మ అంది? మా అత్తమ్మ అన్నది మేడం. ఆ డౌట్ ఎక్కువైంది నాకు. సో మీ అమ్మ అలా అంది కదమ్మా, మీకు కూడా ఆ విషయం తెలుసు, మీ అమ్మ అంతన్న విషయం తెలుసు. అప్పుడు మీరేం చెప్పు ఉండాలి మీ అమ్మతో? అమ్మ నువ్వు మూసుకో, నోరు మూసుకో, నా పెళ్ళం నా పిల్లలు నాకు తెలుసు, నువ్వు ఆపరేషన్ చేయించుకో, మనం పెంచుకో అంటే నీకు బాధ్యత ఉండుంటే. అని నేను అనేది తనది తప్పు నీది తప్పు అని చెప్పట్లే. మీ ఇద్దరు చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారు. నువ్వు పట్టించుకోలే. ఆమె ఒక పిచ్చితనంగా ఆమె అనుకుంది. మధ్యలో మీ అమ్మగారు మీ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఆడుకుంది. ఆవిడకేంటో కొడుకులుంటాయంటో కూతుర్లుంటాయంటో. కొడుకులు ఏమొచ్చి బండలు వేసేస్తారు, కూతుర్లు ఏం తీసేస్తారు, లేదా కూతుర్లు వచ్చి బండలు వేసి కొడుకులు తీసేస్తారో నాకు తెలియదు. ఆవిడ లేదు, ఇక్కడ ఉండుంటే అడిగేదాన్ని నేను. ఆవిడ లాంటి అత్తల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నా మీకు తెలుసా అసలు? ఇట్లాగే వాళ్ళకేమో సంబంధం ఉండదు, వయసు అయిపోద్ది, పోయే కాలంలో ఊరుకోక నోరు ఊరుకోదు, ఇష్టం వచ్చినట్టు కొడుకులతో మాట్లాడడం, కోడలతో మాట్లాడడం, ఇట్లా జీవితాలు నాశనం చేయడం. ఆవిడ లాంటి అత్తల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నా మీకు తెలుసా అసలు? ఇట్లాగే వాళ్ళకేమో సంబంధం ఉండదు, వయసు అయిపోద్ది, పోయే కాలంలో ఊరుకోక నోరు ఊరుకోదు, ఇష్టం వచ్చినట్టు కొడుకులతో మాట్లాడడం, కోడలతో మాట్లాడడం, ఇట్లా జీవితాలు నాశనం చేయడం. ఇప్పుడు ఇంతమందిని కన్నారు సరే, ఇప్పుడు ఇదంతా వదిలేసి జరిగిందంతా జరిగిపోయింది, నువ్వు కొట్టేసావు, అయిపోయింది, ఆ అమ్మాయి పడింది, ఆ అమ్మాయి చెడు చేసింది, సరే ఆ అమ్మాయి వెళ్ళి నిన్ను అసహ్యం చేసింది, ఊర్లో బెడ్ వేసింది, కర్ర వేసింది, ఏదో అసహ్యం చేసింది, అన్ని వదిలేసి ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం లేదు కదా? ఇప్పుడు తను కూడా అడిగేది ఏంటంటే జరిగిందంతా జరిగిపోయింది, నా ఆరోగ్యం బాగోలే, అమ్మాయి అది కూడా అంటుంది నీ ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తుంది, పిల్లోడు ఆరోగ్యం బాగాలేదంటుంది. మీరిద్దరూ కష్టపడి కలిసి పని చేసుకుంటేనే మీ ఇద్దరు ఆరోగ్యం చూసుకోగలరు, మీ పిల్లల ఆరోగ్యం చూసుకోగలరు, వాళ్ళని ఒక విధంగా కొద్దో గొప్ప చదివించుకోగలరు. జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనకి ఏదీ రాదు. ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. మనసుకు బాధ తప్ప వేరేమీ మిగలదు జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే. ఈ క్షణం నుంచి మీ పిల్లల గురించి మీరిద్దరూ జరిగిందంతా మర్చిపోండి. అతని సంబంధమే లేదంటున్నాడు. ఇప్పుడు నీ కుటుంబాన్ని చూసుకోవడానికే నీకు కష్టం, ఇంకొకరు చూసుకునే బర్డన్ మనకు అవసరమా? నీకు ఆరోగ్యం బాగాలేదు. సో అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా దయచేసి వదిలేసి మీరిద్దరు కష్టపడి పనిచేసుకోండి. ఎట్టి పరిస్థితులు ఈవెన్ ప్రపంచం తలక్రిందలైనా ఆడదాని మీద చెయ్యి ఎత్తకూడదమ్మా. ఆడదాని కళ్ళమ్మటి నీళ్లు చూస్తే వాడు మగాడు కాదు వేరే అంటారు, ఆ మాట అనకూడదు, అంటే సెన్సార్ కట్. నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి, దయచేసి కొట్టడం అన్నది చేయక. ఒకసారి మీ నాన్నగారు కూడా పిలుస్తా, ఇంట్లో పెద్దోళ్ళుగా ఉండి వాళ్ళ బాధ్యత కూడా చాలా ఉంది కదా, వాళ్ళు అసలు ఇలాగ ఎలవే చేసి ఉండకూడదు. ఆయన్ని కూడా పిలిచి ఒకసారి మాట్లాడతా. అలాగే మీరిద్దరూ కూడా కలిసి ఇక నుంచి దెబ్బలాడుకోకుండా ఆ అమ్మాయి మీకు ఈ ఆరోగ్యానికి పిల్లల చదువులకు కూడా మా వల్ల చేతనైన సహాయం కూడా మేము చేస్తాం. మనస్సు అనేది ఎలాంటిదంటే పిచ్చిది. మీకు అనుమానం ఉందనుకోండి, ఏం చేసినా అది తప్పుగానే అనిపిస్తుంది. అదే అనుమానం పడక నా భర్త మంచోడు అనుకోండి, అతను ఏం చేసినా మీకు మంచి అనిపిస్తుంది. సో మన మనసులో కూడా మన ఆలోచనలో కూడా మన జీవితాలు మారిపోతాయి. మీరు ఇన్ని పెళ్లిళ్ళు చేసి మీ అమ్మకి చెప్పాలి యాక్చువల్ గా, ఎన్ని పెళ్లిళ్ళు పెడితే అన్ని పెళ్లిళ్ళు చేసుకోవడానికి లాలో లేదు. మీరంతా చాలా శిక్షార్హులు అవుతారు. గడిచిపోతుంది, ఎవరు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. ఇక మీద అలా ఉండదు, రాను రాను ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మీ నాన్నగారిని కూడా పిలిచి మాట్లాడదాం, సరేనా? రండి. నమస్తే అండి. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. మీరు పెద్ద చిన్న? మీ కోడలు 4 మనవరాళ్ళు, 1 మనవడు, ఇంతమంది పిల్లల్ని ఆమెకు అంది. ఎందుకు అందో తెలుసా మీకు? ఆవిడ అత్తగారు మగపిల్లోడు లేకపోతే మళ్ళీ పెళ్లి చేసేస్తా అని చెప్పింది కొడుక్కి. అవునా? ఆ విషయం మీకు తెలుసా? తెలియదు.
సో అలా చెప్పడంతో ఆమె భయపడి ఎక్కడ మగ పిల్లాడిని కనకపోతే ఇంకో పెళ్లి చేసేస్తారా నా మొగుడికి అని చెప్పి ఆవిడ అంతమంది పిల్లల్ని కనింది. ఇంట్లో పెద్దవాళ్ళు అన్నాక పిల్లలకి మంచి చెడు చెప్పి వాళ్ళ జీవితాలు బాగుండేలాగా వాళ్ళని ఒక మంచి దారిలో నడిపించాల్సిన అవసరం పెద్దవాళ్ళకు ఉందా లేదా? ఇప్పుడు అతని సంపాదన ఎంత, లేకపోతే మీ సంపాదన ఎంత, అంతమంది పిల్లల్ని 5 పిల్లల్ని ఎట్లా కాపాడతారు? వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు కనీసం మీరన్నా చెప్పాలా లేదా? పని చేయలేకపోతుందని కొట్టానంటున్నాడు బన్సీలాల్. ఎట్లా పని చేస్తుంది అమ్మాయి? అమ్మాయికి ఆరోగ్యం ఉండాలి కదా పని చేయాలంటే. మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఈ కుటుంబాన్ని నిలబెట్టాలా లేదా? వీళ్ళు కలిసి ఉండాలా లేదా? కలిసి ఉండాలి మేడం. వాళ్ళు మంచిగా ఉండాలా మంచిగా ఉంటేనే మంచి కదా. మీ అబ్బాయికి చెప్పండి మరి, అమ్మాయిని కొట్టచ్చా? కొట్టకూడదు కదా. మీకు తెలుసా అమ్మాయిని కొట్టాడని మీ అబ్బాయి? ఇక్కడి నుంచి ఎప్పుడూ కొట్టకూడదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత మీది కూడా. ఇప్పుడు ఒకరిద్దరు కాదు 5 ఉన్నారు. 5 మగ పిల్లగాడు కూడా లేకపోతే మాకు బాగుండదు కదా. మగపిల్లలు లేకపోతే ఏంది బాగోదమ్మా? మగపిల్లలు వచ్చి పొడి చేసేదేంటి, ఆడపిల్లలు వచ్చి పోయేదేంటి చెప్పండి. నాకు ఒక్క ఉదాహరణ చెప్పండి చాలు. మీ వాళ్ళు అంటారు, మీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళని వచ్చి ఇప్పుడు పోషించమని నేను నలుగురిని. మీ వాళ్ళు వచ్చి ఎవరైతే అంటున్నారో మగపిల్లలు లేకపోతే మంచిగా ఉండదని మీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఈ 5 పిల్లల్ని పోషించమనండి. ఒక రోజు భోజనం పెడతారా వాళ్ళు ఎవరన్నా? మీరు కష్టంలో ఉంటే ఎవరన్నా పెడతారా మీ వాళ్ళు? మీరు కష్టపడి పని చేసుకుంటేనే మీ తిండి, అవునా? మీ చుట్టుపక్కల మిమ్మల్ని అంటున్నారు కదా, కొడుకు లేడు లేకపోతే అది ఇదని మాట్లాడే వాళ్ళ గురించి మీరు కొడుకు కావాలి అనుకుంటున్నారు కదా, వాళ్లే మీరు కష్టంలో ఉంటే లేదా మీరు చచ్చిపోయే పరిస్థితి వచ్చినా కూడా ₹1 ఎవరైనా ఇస్తారా? మరి వాళ్ళ గురించి మనం ఎందుకు మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం? ఒక్క క్షణం ఆలోచించండి, అవునా కాదా? సో ఇంతవరకు జరిగింది వదిలేయండి. ఇక మీద జరగబోయేది ఎప్పుడు ఇతరుల గురించి మనం బ్రతకం. మన సంఘం ఎట్లాంటిదంటే, నువ్వు బాగుంటే నీ వెనక 100 మంది ఉంటారు. నువ్వు నాశనం అయిపోతే నీ చుట్టూ చూసి ఎటు తిరిగి ఎత్తుక్కున్నా కూడా ఒక్కడు కనబడు. నువ్వు అరిచి గీ పెట్టినా కూడా ఒక నీ పక్కకు రాడు. అరే అబ్బా వీడి పక్కకి వెళ్తే ₹1 ఇవ్వాల్సి వస్తుంది అని పారిపోతాడు. మాట్లాడడానికి మటుకు ఇంత ఎలా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ గురించి మీరు 5 కనిపిస్తుంది కొడుకు కోసం. ఏది వాళ్ళ గురించే కదా. ఇక్కడి నుంచి ఇలాంటి తప్పులు చేయకండి. మీ చుట్టుపక్క వాళ్ళు ఎవరన్నా అట్లా అనుకున్నా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఇప్పుడు మీరంతా మీ కొడుక్కి మీ కోడలికి మీరిద్దరు మీ భార్య రాలేదు, ముఖ్యంగా ఆవిడికి బుద్ధి చెప్పండి. కోడలు కూతురులాగా. ఇప్పుడు అదే ఆవిడ కూతురికి కొడుకు పుట్టలేదని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు గొడవ పెడితే ఇవిడు ఊరుకుంటుందా? వెళ్ళి గొడవ వేసుకోదు. 23 ఏళ్ల వయసులో 5 పిల్లల్ని కందా అమ్మాయి. ఏమవ్వాలి చెప్పండి? ఆరోగ్యం జరిగిపోయింది. నేను మీరు చేసిన తప్పుల గురించి నేను మాట్లాడలే. ఇక్కడ నుంచి మీరు దగ్గరుండి వాళ్ళని సరైన పద్ధతిలో నడిపించి, మీ అబ్బాయి ఏ రోజున తప్పు చేసిన వాడికి తప్పురా అంటే పిల్లల్ని భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయం చెప్పి, ఎందుకంటే అతనికి చిన్న వయసు కాబట్టి చెప్పి వీళ్ళని మంచి దారిలో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. దయచేసి చెప్తారా? మీరు చెప్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు నేను వాళ్ళతో ఉండలేను, మీరే ఉండాలి. అలాగే మా చేతనైన సహాయం కూడా మేము చేయిస్తాం. ఆ పిల్లల చదువు కావనివ్వండి, వీళ్ళ ఇద్దరికి హెల్త్ బాగుండలేదు, ఆ పిల్లోడికి ఒంట్లో బాగుండలే, వాళ్ళ మెడికల్ అంటే మందులకి ట్రీట్మెంట్ కూడా మాకు చేతనైన సహాయం మేము చేయిస్తాం. అలాగే మీరు కూడా బాధ్యతగా ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మీరు ఉన్నంత వరకు జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి. ముఖ్యంగా మీ భార్యకి చెప్పండి, సరేనా? ఇప్పుడు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తా. మీరు అనుకుంటున్నారు కదా మీ తండాలో అలా ఒప్పుకోరు, మగపిల్లలు లేకపోతే మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తామని, అవన్నీ నడవ్వు. న్యాయపరంగా వెళ్తే వాటికి పెద్ద శిక్షలు ఉంటాయి. అది ఇప్పుడు ఆవిడ చెప్తుంది, నేను లాయర్ గారిని పిలుస్తాను, మరి వినండి ఒకసారి. మంచి దారిలో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. దయచేసి చెప్తారా? 24 గంటలు నేను వాళ్ళతో ఉండలేను, మీరే ఉండాలి. అలాగే మా చేతనైన సహాయం కూడా మేము చేయిస్తాం. ఆ పిల్లల చదువు కావనివ్వండి, వీళ్ళ ఇద్దరికి హెల్త్ బాగుండలేదు, ఆ పిల్లోడికి ఒంట్లో బాగుండలే, వాళ్ళ మెడికల్ అంటే మందులకి ట్రీట్మెంట్ కూడా మాకు చేతనైన సహాయం మేము చేయిస్తాం. మీరు అనుకుంటున్నారు కదా మీ తండాలో అలా ఒప్పుకోరు, మగపిల్లలు లేకపోతే మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తామని, అవన్నీ నడవ్వు. న్యాయపరంగా వెళ్తే వాటికి పెద్ద శిక్షలు ఉంటాయి. అది ఇప్పుడు ఆవిడ చెప్తుంది, నేను లాయర్ గారిని పిలుస్తాను, మరి వినండి ఒకసారి. ఈ కేసు విన్నారు మీరు? సో నేను చెప్పింది కూడా మీరు విన్నారు. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే వీళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, మధ్యలో కొంచెం అత్తగారి పాత్ర. జనరల్ గా వాళ్ళ తండాలో ఉన్న అలవాటు ప్రకారం కొడుకు పుట్టకపోతే ఎక్కడ పెళ్లి చేసేసుకుంటాడు అన్న విపరీతమైన భయం. ఆ భయంతో ఈ అనుమానం ఒకటి, భర్త ఎటు వెళ్ళిపోతాడు ఏంటన్న దాంట్లో ఆవిడ అస్తమానం ఏదో ఒకటి అనడం, దానికి ఇతను ఇరిటేట్ అయ్యి కొట్టడం. సార్ చెప్పండి సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక ఇంపార్టెంట్ మాట మన అందరికి ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే, బాల్య వివాహాల వల్ల జరిగేటటువంటి నష్టాలు గాని,
ఇలాగ ఒక మెషిన్ లాగా పిల్లలకు అంటం వల్ల జరిగేటటువంటి నష్టం అన్నది ఒక ఫ్యామిలీకి నష్టం జరిగితే కనుక సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది అన్నది మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం మేడం. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను ఏంటంటే ఒక ఆడపిల్లకు ఉండేటటువంటి సున్నితమైన మనస్తత్వం మన సమాజంలో ప్రేక్షకులు అందరూ చూసేటటువంటి వాళ్ళకి తెలియజేయడం గురించి నేను ఒక చిన్న మెసేజ్ చెప్తాను మేడం. యూజువల్గా పెద్దలు తీసుకునేటటువంటి నిర్ణయాలు అయినప్పుడు పిల్లల జీవితాలు శాపంగా మారిపోతాయి. అందులో ఆడపిల్ల జీవితం ఇంకా పెద్ద భయంకరంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చైల్డ్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే కనుక ఆడపిల్ల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక ఎప్పుడు అంటే 2 మెట్లు ముందుగానే ఆలోచిస్తుంట ఆడపిల్ల. అంటే ఏంటంటే మంచైనా చెడైనా రెండూ కూడా 2 మెట్లు. అటువంటి ఆడపిల్లకి మన సమాజంలో ఎటువంటి పునాది ఇస్తున్నాము అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. 23 సంవత్సరాలకి ఈవిడ 4 ఆడపిల్లల్ని కన్నాది అంటే కనుక ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళ మనసులో ప్రశ్నించేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఈ సమాజంలో మా స్థానం ఏంటి. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఆ ప్రశ్న ప్రశ్నిస్తుందో అప్పుడు సమాజంలో వాళ్ళ పునాది అన్నది బీట్లు వారుతున్నట్టు. సో అంటే ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఇంకా ఆ 4 ఆడపిల్లల జీవితం ఇప్పుడే మొదలైంది. ఇప్పటి నుంచే వాళ్ళ ప్రశ్న మన అవసరాల కోసం వాళ్ళని ఒక మెషిన్ లాగా కన్నా తర్వాత వాళ్ళ స్థానం ఏంటి అన్నది అక్కడ డెఫినేషన్ అన్నది లేదు. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది ఆగమ్య గోచరంగా ఉంది. సో ఇన్ని ప్రశ్నలతో మొదలు పెట్టేటటువంటి ఒక ఆడపిల్ల జీవితం రేపొద్దున ఏ విధంగా ఉంటుంది, అటువంటి వీక్నెసెస్తో ఉండేటటువంటి ఆడపిల్లలు రేపొద్దున సమాజంలో ఏ స్థానంలో నిలబడగలరు. సో ఇవన్నీ కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల జరిగేటటువంటి ఇష్యూ. అయితే ఏంటంటే ఇక్కడ బన్సీలాల్ చూస్తే కనుక ఇతని యాక్షన్స్ కానీ మాటలు కానీ చేష్టలు కానీ అన్నీ చాలా ఫాస్ట్, చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి అంటే ఇష్టమైనా నువ్వు అక్కడికి వెళ్ళిపోతా ఉంటే సరే మేడం అంటే ఏంటంటే ఎక్కడా కూడా తీసుకునేటటువంటి చెడు నిర్ణయం కానీ తీసుకునేటటువంటి మంచి నిర్ణయం కానీ చాలా తొందరపాటుతో ఉంటుంది. ఎప్పుడైతే మనిషి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటాడో అవి యూజువల్గా తప్పుదోవన పడుతూ ఉంటాయి. లేకపోతే అనేటటువంటి మాట మీద కానీ చేసేటటువంటి పని మీద కానీ నిలబడలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెను కొట్టే దాంట్లోనే నీ స్పీడ్ ఉంటుంది, ఆమెను ప్రేమించే దాంట్లో కూడా స్పీడ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆవిడకి ఒక అభద్రతా భావం పెరిగిపోయింది. ఆవిడకి అభద్రతా భావం పెరగటమే కాకుండా ఇది రోజు సినిమాలో చూస్తున్నటువంటి ఆ 4 పిల్లలకి సమాజం మీద పూర్తి స్థాయి నమ్మకం పోతుంది. రేపొద్దున వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళతో కాపురం చేయాలి. ఇదే ఆలోచనతో రేపొద్దున వాళ్ళు ఒక ఫ్యామిలీ దాంట్లోకి ఎంటర్ అవుతే కనుక మా అమ్మ మా నాన్న ఇలా ట్రీట్ చేసేవాడు కాబట్టి నాకు రాబోయే భర్త కూడా ఇదే విధంగా ఉంటాడు అనుకుంటారు కదా. ఒక ఆడపిల్ల కాదు 4 ఆడపిల్లల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. దానికి తోడు ఆవిడ తారీ ఏంటి మొదటి పుట్టిన దగ్గర నుంచి ఆవిడ ఒక మెషిన్ మాత్రమే. ఆవిడ పుట్టుకు ఒక మెషిన్. పెళ్లి చేశారు, తెలిసి తెలియని వయసులో పెళ్లి చేశారు, అది ఒక మెషిన్ లాగే చేశారు. పిల్లల కంఠంలో ఒక మెషిన్. ఇప్పటికైనా ఆ మెషిన్ని ఒక మనిషిలా మార్చాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. తర్వాత మేడం తారీ గురించి చెప్పాలి అంటే కనుక ఇప్పుడు ఆవిడ మీద చాలా విపరీతమైనటువంటి మనకి సానుభూతి ఉంది, బాధ ఉంది. కానీ దానికి తోడు ఏంటంటే భర్తని నా గుప్పిట్లోనే పెట్టుకోవాలి, అన్ని సమయాల్లో నా గుప్పిట్లోనే ఉంచాలి, అతను ప్రతి కదలిక నా చుట్టూనే ఉండాలి, అతను ఏ పని చేసినా నాకు ముందుగా తెలియాలి అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అతన్ని కట్టి పారేస్తుందని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే అతను ఫ్రస్ట్రేట్ అయ్యి ఆవిడ మీద చేసుకోవటం తప్పే, కానీ ఆ విధంగా అతను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా నువ్వు 1 కాదు 2 కాదు 10 మెట్లు దిగాలమ్మా. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నీ భర్తే కాదనట్లేదు, కానీ నీ భర్త ఎప్పుడు నీ చుట్టూరే ప్రదక్షిణం చేస్తూ ఉండాలి అని అనుకోవటం, మీ భర్త అలా వెళ్ళినా ఇలా వెళ్ళినా కూడా అతని మీద అనుమానం పడటం, ఒకరోజు అడపదడప ఎప్పుడన్నా తాగితే కనుక రోజు తాగుతున్నాడు అని అనుకోవటం, ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు కొంతవరకు నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడే మీరు కలిసిన తర్వాత మీ ఇద్దరు జీవితం బాగుంటుంది, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. రిస్ట్రెయిన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అంటారు. అంటే బాల్య వివాహ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా ఇలాంటివి ఈ వివాహాలు ఎలా జరిగిపోతుంటాయంటే చిన్న తండాలలో జరిగిపోయి. అందుకే ఆడపిల్లకు 18 ఏళ్ళు, మగపిల్లవాడికి 21 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి చేయకూడదు. ఆ సంగతి తెలుసమ్మా మీకు? లీగల్ గా అసలు యాక్చువల్ అందరినీ మీకు పెళ్లి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. అలా అంటే దాన్ని ఆ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని అది ఆ మ్యారేజ్ కుదరదు అంటారు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు సంసిద్ధులు కారు పిల్లలను కనడానికైనా దేనికైనా. ఇంకోటి ఇక్కడ ఏమైపోయిందంటే ఈవిడ ప్రతిసారి చెప్తుంది ఏంటంటే ఆయన కొట్టే దెబ్బలకి నేను చాలా భయపడిపోతున్నాను అని అంటారు. ఇంకొకటి మనం ఇక్కడ నుంచి ఒక సొల్యూషన్ అనేది మనం ఇక్కడ తీసుకురాగలిగితే ఏంటంటే వీళ్ళు ఉండేది జలాల్పూర్ అనే ఒక తండా అన్నట్టు. ఆ తండాలో ఒక లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ లాంటివి ఆల్రెడీ కండక్ట్ చేస్తుంటారు, చెప్తుంటారు. మీరేమంటున్నారు, అతను చాలా మిమ్మల్ని
వాళ్ళని శారీరకంగా బాధ పెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పారు కదా. మనము ఇక్కడ నుంచి ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మేము ఒకటి కంప్లైంట్ ఇస్తాం బన్సిలాల్. ఎందుకంటే మనం పెంచుకున్న జంతువులను ఇంట్లో కొడితే కూడా ఇది క్రుయాలిటీ అగైనెస్ట్ అనిమల్స్ అనే ఒక యాక్ట్ ఉన్నది. అలాంటిది నువ్వు కట్టుకున్న పెళ్ళాన్ని అంత రక్తాలు కారేటట్టు కొట్టావని చెప్పేసి మాకు వేరే ఎంక్వైరీ ద్వారా తెలిసింది. అలాంటిది ఇక ముందు ఎప్పుడు నువ్వు రిపీట్ చేయకుండా ఉండడానికి మేము ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మనం ఒక కంప్లైంట్ లాంటిది ఇస్తే వాళ్ళు ఇక ముందు ఆవిడ ఏదైనా మీరు ఎక్కువ మాట చెప్పినా కూడా ఆయన మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే బేటీ బచావ్ అని వచ్చిన తర్వాత బోల్డ్ అని స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆడపిల్లల్ని కాపాడడానికి బోల్డ్ స్కీమ్స్ వచ్చాయి కనుక ఆ స్కీమ్ కింద కూడా మీ పిల్లలకి కరెక్ట్ గా చదువుకోవడానికి ఏదైనా అవకాశం ఉండేటట్టు కూడా చేద్దాం. కాకపోతే మీరు ఇవన్నీ చేయడానికి ఎప్పుడు ఉంటుందంటే ఆవిడని సరిగ్గా చూసుకున్నప్పుడే. ఆవిడ ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారట, కంప్లైంట్ కూడా ఇచ్చారట. కాకపోతే అక్కడ మరి వాళ్ళు రెస్పాండ్ కాలేదో ఏంటో. కానీ ఈసారి మాత్రం మేము ఇచ్చిన కంప్లైంట్ కి నువ్వు ఏ మాత్రం ఒకటి చెప్పినా కూడా ఆయనకు రేపొద్దున ఎలా జరిగిందో వేరే అమ్మా. ఇప్పుడు మీకు అదే మీకు అర్థం చేస్తాం. ఇద్దరికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకు ముందు ఏది జరిగినా 4 గోడల మధ్య మీ తండాలోనే జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇది కొన్ని లక్షల మంది చూస్తుంటారు ఈ ప్రోగ్రామ్. ఎంతో మంది పోలీసులు, లాయర్లు అందరూ చూస్తారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే ఒప్పుకుంటున్నావో దానికి నువ్వు మీరి ఆమెను తిరిగి హింసించడమో కొట్టడమో చేస్తే నిన్ను డైరెక్ట్ గా తీసుకెళ్లి లోపలేస్తారు. నిన్నే కాదు, నీ వల్ల మీ అమ్మ నాన్న అందరూ మీ కుటుంబం మొత్తం లోపల ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించుకోండి బన్సీలాల్, జీవితం ఏముంది చెప్పు కదా, ఎప్పుడు పోతామో తెలియదు మనకి. మేము మీ అందరి ముందు ఒక ప్రామిస్ లాంటిది మీరు తీసుకున్నాను. ఎందుకంటే ఆవిడ మీద కనుక చేయి కనుక పడిందని మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటారు ఆమె అయితే ఇన్ని రోజులు ఆమె అంటదా? ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంది. ఒకవేళ ఆమె అన్నా కూడా నువ్వు ఆమె అందని చెప్పి నువ్వు వెళ్ళే మాతో చెప్పు, లేకపోతే మీకు అక్కడ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు చెప్పు, కానీ చెయ్యత్తక కొట్టడం సమాధానం కాదు. ఇప్పుడు ఆమె ఎన్నన్నా మాట్లాడుతుందిగా, నేను కొట్టట్లే కదా, కర్రొచ్చుకో నేను కొట్టిందా లేదు కదా. ఆమెకి ఎంత బాధ ఉన్నా అరుస్తుంది. మనిషికి ఒక మాట అన్నారా, మనిషికి దెబ్బ అన్నారా, గొడ్డుకే దెబ్బ అంటారు. అదే శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించకూడదు, అర్థమైందా? ఆవిడని కొట్టినంత మాత్రాన నువ్వేం పెద్ద అది కాదు కాదు చెప్తున్నా. అంటే ఆమె అనొచ్చు, నేను అనడం, నేను ఆమె మిమ్మల్ని ఇరిటేట్ చేయడం లేదు అంటే. ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు, ఆవిడ ఎక్కువ మీ మీద పొసెసివ్నెస్ అంటే ఏంటి, మిమ్మల్ని ఎక్కువ నాకే కావాలి నా భర్త అని ఆవిడ ఎక్కువ మిమ్మల్ని ప్రేమించేయడం వల్ల ఆవిడ మిమ్మల్ని హింసించవచ్చు, 2 మాటలు అనొచ్చు, కానీ అదంతా ప్రేమతోనే. అది మీరు దాని వెనుకున్న ప్రేమను చూడండి. అలాగే మ్యామ్ చెప్పినట్టు బేటీ బచావ్ అని బోల్డ్ అని స్కీమ్స్ ఉన్నాయి. మీ పిల్లలకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్ నుంచి. అదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అవన్నీ కూడా చేయండి, దానికి మొత్తం మేము సహాయం చేస్తాం. ఏం పెద్దయ్యా దగ్గరుండి మీరు మంచి మాటలు చెప్పి ఆ కుటుంబం కలిసి ఉండేలాగా మీరే చూసుకోవాలి, సరేనమ్మా? దారి చెప్తున్నా, నేను ఒక భార్యనే. సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ మీకు వచ్చినాయి, ప్రతి ఇంట్లో ఉండేదే. కాకపోతే మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఎక్కువ హింసించి ఎక్కువ మనం గెలికామనుకో అది ఒక అసహ్యంగా మారిపోతుంది. అంత లెవెల్ కి మనం చేసుకోకూడదు, సరేనా? ఓకే, ఇప్పుడు రండి అటు కూర్చోండి, మీ నలుగురు కుటుంబంగా కూర్చుంటాం మేడం. మాకేమైంది సాయం చేస్తాం, పో చెప్తున్నాం కదా మీకు సాయం చేస్తాం. కొట్టిండు కదా మేడం, ఆ రోజుకి పడి కడుపులో బాగా నొప్పి. ఇప్పుడు అదే ఇప్పుడు చెప్తున్నాం కదా ట్రీట్మెంట్. రాసిందేమో కడుపులో బాగా నొప్పి, అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అదే కదా చెప్తున్నా, ఇప్పుడు డాక్టర్ గారు మీకు అడ్వైజ్ చేస్తారు. మీ కౌన్సిలర్ ఆమె వచ్చింది కదా, ఆవిడతో కూడా చెప్తాము మీకు ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏం చూపించాలి అన్ని చేస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. ఇప్పుడు మీకు బయట కూడా మేము ఇప్పుడు టీవీ చూస్తూ మాకు హెల్ప్ లైన్ ఉంది. మీకు అది విని ఎవరైనా మనసు కరిగి మీకు సహాయం చేసే వాళ్ళు ఉండి వాళ్ళు కూడా సహాయం చేస్తారు, అది కూడా మీకు అందజేస్తాం. మాకు చేతనైన సహాయం మేము చేస్తాం. మీరు జీవితాన్ని అర్థం చేసుకుని బ్రతకండి, సరేనా? కొంచెం మనం తగ్గినందువల్ల తప్పులేదు, అర్థం చేసుకొని బ్రతికితే జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది, సరేనా? పిల్లలు మన ప్రతిరూపాలు. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మన రక్త మాంసాలు పంచుకునే పుడుతుంది. ఆడపిల్లని కనడం భారం అనుకోకండి. మగపిల్లల కోసం సంతానాన్ని పెంచుకుంటూ పోతూ చివరకు పుట్టిన సంతానాన్నంతా భారంగా మార్చుకోకండి. అంతేకాదు జనాభాను పెంచి వాళ్ళని దేశానికి కూడా భారంగా మార్చకండి. నమస్తే.